వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈ రోజు అయితే విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడైతే సామూహిక అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ దసరాల్లోని మూలా నక్షత్రం సందర్భంగా అయితే సామూహిక అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఎందుకంటే అతిపెద్ద బాసిరాగా ఈ జ్ఞాన సరస్వతి ఆలయం అయితే విరజిల్లుతుందని చెప్పొచ్చు. అయితే ఈ రోజు ఏంటంత విశిష్టత, ఎందుకు ఇక్కడ సామూహిక అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి ఏంటన్నది ఇక్కడ ఉన్న అర్చకులతోని అలానే ఇక్కడ వస్తున్న భక్తులతో కూడా మాట్లాడదాము రండి. పేరు ప్రవీణ్ కుమార్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అరకు వ్యాలీ నుంచి వస్తున్నాం. అంటే పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడ తీసుకొచ్చారు. అక్షరాభ్యాసం కోసం ఈ రోజు ఏంటి అంత విశిష్టత, ఎందుకు అంతమంది జనాలు వస్తున్నారు? ఈ రోజు సరస్వతీదేవి బర్త్డే కదమ్మా, వసంత పంచమి. దాని పర్పస్ మేము ఇక్కడ అరకు వ్యాలీ నుంచి ఇక్కడికి, దీన్ని రెండో బాసరగా అంటారు కదా, సో అందుకు మా పాపని ఇక్కడ అక్షరాభ్యాసం కోసం మేము తీసుకొచ్చాం అన్నమాట. ఎన్ని గంటలకు వచ్చారు సార్? మేము మార్నింగ్ 6:30కి వచ్చామమ్మా. 6:30కి వచ్చారు. అయిపోయిందా? అయిపోయిందమ్మా, పర్లేదు, మొత్తం అంతా బాగానే అయింది. దేవతలు వీళ్ళందరూ, పంతులు వీళ్ళందరూ దగ్గర ఉండి నీట్గానే చేశారు, బాగుంది. అక్షరాభ్యాసం చేయడానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అంచేత అరకు నుంచి మా మనవరాళ్ళకి అక్షరాభ్యాసం చేయడానికి గురించి వచ్చాం. ప్రత్యేకత అదే ప్రత్యేకత, మరేం లేదు. మొన్న మాలాగా చాలా మంది వచ్చారు కదా, జనాలు మాలాగా ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక జనాలు ఎక్కువయ్యారు, అంతే. అన్ని బాగానే ఉన్నాయి, బాగానే జరిపారు, బాగానే బ్రాహ్మణులు కూడా బాగానే పూజ అది బాగానే చేయించారు, చక్కగా అవుతున్నాయి. బాసర తర్వాత ఇదే బాసర. సరస్వతి మహాభాగే విద్యే కమలలోచని విద్యారూపి విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే. విజయనగరం యశ్వీన్ నగర్ రింగ్ రోడ్ లో వేంచేసి ఉన్న ధన్వంతరి సప్త మేధాగణ పరివేష్టిత మహాలక్ష్మి భువనేశ్వరి సమేత జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి అమ్మవారి యొక్క సరస్వతీదేవి పుట్టినరోజు అత్యంత వైభవంగా శ్రీ శారదా సేవా సంఘం వారందరూ ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు ప్రాతకాలము ఉదయం 3 గంటల నుంచి 3:30 వరకు అమ్మవారికి సుప్రభాత సేవ, తదుపరి 3:30 నుంచి 4:30 వరకు అమ్మవారికి నిత్య కైంకర్యము ఆరాధన విధి, తదుపరి 4:30 నుంచి 5:30 వరకు అమ్మవారి కుంకుమార్చన నిర్వహించడం జరిగినది. తదుపరి ఉదయం 5:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సుమారు 10 బ్యాచుల చొప్పున సామూహికంగా విద్యార్థులందరికీ శారదా సేవా సంఘం అక్షరాభ్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రోజు అక్షరాభ్యాసం వాళ్ళు ముందుగా టోకెన్స్ బుక్ చేసుకుంటారు. లేని వాళ్ళకి అప్పటికప్పుడు కూడా వచ్చిన వాళ్ళకి దూర ప్రాంతాల నుంచి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఉదయం 7 నుంచి సాయంత్రం వరకు కూడా కరెంటు బుకింగ్ ఇచ్చి ఆ పక్క ఉన్న వేరే మండపంలో కూడా అక్షరాభ్యాసాల కార్యక్రమం జరిపిస్తున్నారు. ఈ రోజు విశేషంగా మన ఉత్సవమూర్తికి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క ద్రవ్యంతో అలంకరణ చేయడం ప్రాధాన్యత. ఇక్కడ ఈ సంవత్సరం కలములు అనగా పెన్నులతో అమ్మవారికి అలంకరణ జరిగినది. సన్నిధానంలో వేయించేసి ఉన్న అమ్మవార్లకి నిత్యం ఎప్పుడు విధంగా ఆ పసుపుతో అలంకరణ చేయడం జరిగినది. ఈ రోజు అంటే అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళు ముందు రోజు రాత్రి కూడా ఆలయంలో నిద్రిస్తూ ఉంటారు. ఆ నిద్రించడం వలన క్షేత్ర నివాసం చేయడం వలన ఆ పడుకున్న విద్యార్థులందరికీ అమ్మవారు 4పై బీజాక్షరాలు రాస్తున్న శాస్త్రవచనము. ఈ పడుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉదయానికి స్నానపానాలకు వేడి నీళ్లు, పిల్లలకి త్రాగడానికి పాలు, వచ్చిన భక్తులందరూ కూడా ఉదయం 10 గంటల వరకు అల్పాహారము, తదుపరి 10 నుంచి సాయంత్రం అన్నదాన కార్యక్రమం కూడా శారదా సేవా సంఘం వారు ఏర్పాటు చేశారు. ఈ రోజు అమ్మవారిని ఎవరైతే ప్రార్థన చేసుకుని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటారో అమ్మవారి యొక్క అఖండ అనుగ్రహము, విద్య, ఏకాగ్రత, మేధాశక్తి లభిస్తుందని అచంచలమైన శాస్త్ర విశ్వాసము. ఓం సరస్వత్యై నమో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఈ రోజు వసంత పంచమి అమ్మవారి జన్మదిన సందర్భంగా ఉదయం 3 గంటలకే అమ్మవారికి విశేష అర్చనతో పూజలు ప్రారంభమయ్యాయి. 5:20 నుంచి మొదటి బ్యాచ్ అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. సుమారు 10 బ్యాచీలు, ఒక బ్యాచ్కి సుమారు 300 చొప్పున ఒక బ్యాచ్కి, అలాగే బయట కరెంటు బుకింగ్ 150 చొప్పున ప్రతి బ్యాచ్కి 450 అక్షరాభ్యాసాలు చేయడానికి ఏర్పాటు చేయడం అయింది. ఆల్రెడీ ఇప్పుడు 3 బ్యాచీలు అయ్యి 4వ బ్యాచ్ ప్రారంభమైంది. ముఖ్యంగా భక్తులు ఎవరికి ఏ విధమైన అసౌకర్యం లేకుండా, భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ తరఫున అన్ని ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా అపర బాసరగా వర్ధిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో భక్త మహాశైలందరూ సుదూర ప్రాంతాల నుంచి, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి వారి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. అక్షరాభ్యాసంతో కాకుండా చిన్నారులకి ఇక్కడ సప్త మేధా గణపతి సహిత ఆలయం కాబట్టి ఒక్కొక్క అధిదేవతకి ఒక్కొక్క ద్రవ్యముతో తులాభారం ఇస్తే వాళ్ళకి విద్య, అఖండ విద్య,
జ్ఞాపక శక్తి, స్ఫురణ, ఆరోగ్యము ఇవన్నీ ఉంటాయని శాస్త్రం చెప్తాను కాబట్టి ఆ విధంగా తులాభార సేవలో కూడా విశేషంగా వాళ్ళ చిన్నారుల చేత ఇక్కడ చేయిస్తున్నారు. తులాభారం చేయడానికి ఆలయ కమిటీ తరఫున సుదూర ప్రాంతం వచ్చిన వాళ్ళకి కావలసిన ద్రవ్యాన్ని కూడా ఇక్కడ అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఉదయం 5 గంటల నుంచే భక్తులందరికీ అల్పాహారం, మరి చిన్నపిల్లలకి పాలు, అలాగే అందరికీ స్నానపానాదులకి వేడి నీళ్ళు అన్ని ఏర్పాటు చేయడమైనది. అలాగే ఈరోజు సుమారు 7 నుంచి 8 వేల మందికి అన్న ప్రసాద వితరణ కూడా ఉంటుంది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో సాయంత్రం వరకు పాల్గొని ఆ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం పొందవచ్చుగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఈ గుడి యొక్క విశేషాలు, అలానే ఈ జ్ఞాన సరస్వతి ఆలయం అయితే విజయనగరంలోని 100 ఫీట్ రింగ్ రోడ్ ఎస్విఎన్ నగర్లోని ఉంది ఈ జ్ఞాన సరస్వతి ఆలయం అని అయితే చెప్పొచ్చు. ఈ ఆలయం అయితే ఎక్కువగా అంటే అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి, ఎందుకంటే సరస్వతి దేవి టెంపుల్ కాబట్టి. ఆదిలాబాద్ జిల్లాలోని బాసరాలో ఏదైతే ఉందో టెంపుల్, ఆ తర్వాత ఈ విజయనగరంలోని ఈ సరస్వతి దేవి టెంపుల్ ఉంది. ఇక్కడికి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరు కూడా అంటే చంటి పిల్లలు ఎవరైతే అక్షరాభ్యాసం చేయడానికి తీసుకొస్తారో ఈ ఆలయం అయితే ప్రసిద్ధి అని అయితే మనం చెప్పొచ్చు. నాతో పాటు మీరు కూడా ఈ అమ్మవారిని అయితే తిలకించారని ఆశిద్దాం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.